హాయ్ గైస్, వెల్కమ్ టు తేజశ్రీ. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్. పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నువ్వు కనుక ఈ విధంగా అంతా చేసావనుకో నేను నీ మీద కేసు పెట్టొచ్చు అనేసి వీడు కానీ కొన్ని చట్టాలు అయితే చెప్తాడు. అవును, నీకు కొడుకు ఉన్నాడంట కదా అని అడుగుతాడు. ఆ లేడు కానీ ఉన్నాడు అన్నట్టు చెప్తుంది. నేను తలుచుకుంటే నీ మీద నీ కొడుకు మీద కానీ కేసు అయితే పెట్టొచ్చు. ఆ తర్వాత నీ కొడుకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ రాయలేడు అని ఆ షర్ట్ని అయితే వేసుకొని లేదా వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ని కానీ తీసుకొని వస్తారు. ఇద్దరికి కానీ కొంచెం షాకింగ్ గానే ఉంది. హీరో కానీ హీరోతో అయితే అడుగుతూ ఉంటాడు అనమాట. మనం ఇద్దరం కానీ టెంపరీగా అంటే హీరోయిన్ ఇంట్లో ఉండేంత వరకు నేను కానీ నీకు హస్బెండ్గానే ఉంటాననేసి హీరోయిన్ కానీ ఏం పర్వాలేదు, నువ్వు నా ఇంట్లోనే ఉన్నంత వరకు నీ ఇల్లు అనుకో అంటున్నాడు. అదేవిధంగా వీళ్ళిద్దరు కానీ వచ్చి సర్పంచ్ దగ్గర అయితే ఆ పెళ్లి సర్టిఫికేట్ కానీ ఇస్తారు. దాన్ని చూసి సర్పంచ్ కానీ చాలా సంతోషంగా అంటారు. అమ్మ, మీరిద్దరు కానీ హ్యాపీగా ఉండండి, కానీ మీ ఊర్లో వాళ్ళందరికీ మీ ఇద్దరు పెళ్ళి అయిందనేసి ఒక పార్ట్ అయితే ఇవ్వండి అంటారు. హీరో దగ్గర డబ్బు లేదన్నమాట. దాని గురించి తాను కానీ కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు నెట్ అయితే హీరో కానీ ఒక 1000 రూపాయల వరకు డబ్బులు అయితే ఇస్తారు. అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. హీరో షాకింగ్తో నీకు ఎక్కడిది ఇంత డబ్బు అంటూ అడుగుతాడు. హీరో కానీ నేనైతే కన్స్ట్రక్షన్ నైట్లో వర్క్ చేశాను అని నేను ఇన్ని రోజులు చేర్చి పెట్టుకున్న డబ్బులను ఇప్పుడు నీకు ఇచ్చాను, తీసుకో అన్నట్టు చెప్తాడు. కానీ హీరోనైతే నేను మళ్ళీ నీకైతే ఈ డబ్బులను ఇచ్చేసాను అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఆ టైంలో హీరోకి అసిస్టెంట్ కానీ మెసేజ్ చేశాడు. అందరు కానీ పర్లేని ఫాలో చేస్తూ ఉంటారు. అందుకే నేను మీకు ఇప్పుడు కొంచెం డబ్బులని ట్రాన్స్ఫర్ చేశాను అన్నట్టు చెప్తూ అంటాడు. హీరోయిన్ కానీ ఎరుదు మెసేజ్లో నాకు చూపి అన్నట్టు వాడి దగ్గర నుంచి ఫోన్ లాగుతూ ఉంటుంది. కానీ హీరో అయితే వెంటనే ఆ మెసేజ్ని డిలీట్ చేసి హీరోయిన్ దగ్గర కానీ చూస్తాడు. అదేమీ లేదు, నా బాస్ అయితే నన్ను తిట్టి మెసేజ్ పెడుతున్నాడు, దాన్ని నువ్వు చూడకూడదు అనేసి నేను కానీ డిలీట్ చేశాను అన్నట్టు చెప్తూ ఉంటాడు. పిచ్చి పిల్లవాడు చెప్పిన దాన్ని కానీ నమ్మేస్తాడు అనమాట. నువ్వేం బాధపడుకుని డబ్బులను అయితే నేను మళ్ళీ నీకు కొంచెంగా రిటర్న్ చేశాను అన్నట్టు చెప్తుంది. హీరో కానీ అదంతా అక్కర్లేదు అన్నట్టు చెప్తూ వీళ్ళిద్దరు కానీ కోళ్ళని మేత వేయడానికి బయటికి వచ్చి ఉంటారన్నమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ తన యొక్క స్టోరీని అయితే చెప్తుంది. హీరోయిన్ అయితే తాత యొక్క అడాప్ట్ బిడ్డదు అన్నమాట. కానీ స్టోరీలో చూస్తాం కదా, ఆమె తాత యొక్క సొంత కూతురు. తాత అయితే కొన్ని సంవత్సరాలుగా ఒంట్లో బాగోలేదంటూ ఉంటాడు. ఒక్కసారిగానే ఆమె అయితే వచ్చి చూసి పాప లేదో సడన్గా ఒక్క రోజు అయితే వచ్చి నాకు డబ్బులు కావాలి నాన్న అన్నట్టు తాతతో అడిగిందట. తాత చేర్చి పెట్టి ఉన్న డబ్బులను అయితే హీరో యొక్క కాలేజ్ చదువులకు మాత్రమే యూజ్ చేస్తూ నేనైతే నీకు ఇవ్వను అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత అయితే ఆ లేడీ తాత యొక్క చావుకి కానీ రాలేదు అన్నట్టు చెప్పి చాలా ఫీల్ చేసి నేను తాత కోసమైనా బాగా చదవాలి అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఆ హీరో కానీ ఏం చెప్పాడంటే, ఇదిగో చూడు, ఇంకోసారి కనుక నేను ఆ లేడీని చూశాననుకో ఖచ్చితంగా నేను ఎవరు చూపిస్తాను అని అంటాడు. నువ్వేమైనా రౌడీవా అన్నట్టు హీరోని చెప్తుంది. నిజానికి నేను చాలా పెద్ద హత్యకుడి అన్నట్టు హీరో కానీ కొంచెం క్లోజ్ వెళ్ళి బెదిరించేటట్టు మాట్లాడతాడు. హీరోయిన్కి కొంచెం లైట్గా భయపడిపోయింది. ఆ తర్వాత అదే చెప్తుంది, నువ్వేమైనా సీరియల్ కిల్లర్వా, ఇదేమైనా డ్రామానా అన్నట్టు తను కానీ నువ్వంటే నా ఉంటుందన్నమాట. హీరోయిన్ కామెడీ ఫీస్ చేసింది. ఆ నెక్స్ట్ డేనే అయితే హీరో కానీ ఊర్లో వాళ్ళందరికీ ఇదే వెళ్ళిపోయింది కదా. స్టోరీలో ఇన్విటేషన్ కార్డు అయితే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మ కొడుకులు కానీ ఇస్తాడు. ఆ కొడుకు అయితే ఫుల్ భయపడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కానీ దరిద్రుడు వాడిని చూసి నువ్వు ఎందుకు భయపడుతూ ఉంటావు అన్నట్టు అడుగుతుంది. అమ్మ, నిజానికి వాడు హత్యకుడు అమ్మ అన్నట్టు నైట్ అయితే హీరోకి చెప్తూ ఉంటాడు కదా. హీరో దాన్ని విన్నట్టున్నాడు. ఆ స్టోరీ అంతా చెప్పి అది మాత్రమే కాదమ్మా, పోలీసుల దగ్గర ఉంటాడంట. వాటెన్ లిస్ట్తో ఉంటే హత్యకుడు యొక్క పోలీసులకు వీడియో యొక్క పోలికలు ఒకేలాగా ఉంటుంది చూడమ్మా అన్నట్టు చెప్తాడు. వాళ్ళ అమ్మ కానీ ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ రోజు నైట్ చూపిస్తారు. హీరో అయితే హీరోయిన్ ఫోన్ చేసేనే చూస్తూ ఉంటాడు. అదంటే వర్క్ అవ్వడం లేదన్నమాట. హీరో కానీ అసలు ఏం ఫోన్ ఉంది, రేపైతే సిటీకి వెళ్ళి కొత్త ఫోన్ తెచ్చుకుందాం అంటాడు. హీరోయిన్ కానీ నీ డబ్బులు నీ ఇష్టం, నన్ను ఎందుకు అడుగుతావు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. అంటే కట్ చేసి సిటీలో హీరో యొక్క అసిస్టెంట్ని చూపిస్తారు. హీరోని చంపడానికి స్టార్టింగ్లో ట్రై చేస్తూ ఉంటాడు కదా, వాడిని కానీ వీళ్ళైతే పట్టేసినట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఆ విషయాన్ని హీరోకి చెప్పడానికి అసిస్టెంట్ పదే కాల్ చేస్తూ ఉంటాడు. కానీ హీరో యొక్క ఫోన్ అయితే కనెక్ట్ అవ్వట్లేదన్నమాట. సో అక్కడి నుంచి అసిస్టెంట్ కానీ హీరోని చూడటానికి బయలుదేరుతాడు. ఇటుపక్క హీరోయిన్ వాళ్ళనే చూపిస్తారనమాట. వాళ్ళ యొక్క పెళ్ళి ఆ పార్టీకి అయితే వంటలు అదే ఇది అనేసి బాగా కలహాలంగా జరుగుతుంటుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ హీరోతో అయితే చెప్తూ ఉంటుంది, మన కాంట్రాక్ట్ మ్యారేజ్ అయినప్పటికీ నువ్వు అందరి ముందర నా సొంత హస్బెండ్ లాగా నటించాలనేసి. ఆ టైంలో అక్కడి అయితే
ఊరి యొక్క సర్పంచ్ ఇంకా కొంతమంది జనం అంతా కానీ వస్తారు. హీరోకి పెళ్ళి అయింది కదా, సో వాళ్ళు కానీ పెళ్ళి గిఫ్ట్గా డబ్బులు అయితే ఇస్తారంటుందన్నమాట. హీరోయిన్ కానీ అదంతా సంతోషంగా తీసుకుని వాళ్ళందరూ కానీ పిలుచుకొని వెళ్ళి భోజనం అంతా కానీ సర్వీస్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో హీరో యొక్క అసిస్టెంట్ కానీ హీరోకి అయితే కాల్ చేసి, బాస్ మేము కానీ మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి మీరు చెప్పిన అడ్రస్కి అయితే ఇంకా హాఫ్ వస్తుంటున్నాము, హాఫ్ వచ్చేస్తాం అన్నట్టు చెప్తాడు. దాంతో హీరో కానీ సరే రండి అన్నట్టు చెప్తూ కాల్ని కట్ చేస్తూ అందరూ కానీ చాలా సంతోషంగా ఉంటారు. అక్కడికైతే వచ్చేసారన్నమాట. ఈ అమ్మ కొడుకులు వీళ్ళు కానీ వచ్చిన వెంటనే యాక్చువల్గా హీరోని అయితే ఒక హంతకుడిని ఏదో పెళ్లి చేసుకొని ఉంటుంది. వాడినైతే చాలా మర్డర్ చేశాడు చూడండి అన్నట్టు చెప్తుంది. కానీ హీరోయిన్ అయితే ఇదిగో చూడండి, నా హస్బెండ్ ఏమీ హంతకుడు కాదు, నేనేం అలాంటి వాడిని పెళ్లి చేసుకోలేదు అన్నట్టు చెప్తూ ఉంటుంది. కానీ ఈమె అయితే నా దగ్గర ఎగ్విడేషన్ ఉంది, పోలీస్ యొక్క వార్డెన్ లిస్ట్తో ఉంటుందన్నమాట. పోలీసులకు అయితే హీరో దగ్గర ఉండేది. ఇది మాత్రమే కాకుండా ఆ రోజు అయితే హీరో అందరినీ కానీ బలంగా బెదిరించి ఉంటాడు కదా, సో అదంతా చెప్పి ఖచ్చితంగా హీరోదే అంతేకుడు అన్నట్టు చెప్తాడు. అందరు కానీ ఫుల్ షాక్ అయిపోయారు అన్నమాట. హీరోయిన్ చెప్తుంది, ఆ వార్డెన్ లిస్ట్తో అయితే ఏంటి ఫోటోనే లేదు, అలాంటప్పుడు నా హస్బెండ్ అంత్యకుడు అనేసి మీరు ఎలా చెప్తారు, ఆ మాటలు అమ్మే నమ్మకం అనేసి ఆ టైంకి అయితే ఒక తాగుబోతు వాడినైతే వస్తాడు అనమాట. నీ హస్బెండ్ అంత్యకుడు అనేసి నాకు బాగా తెలుసు అంటాడు. ఊరు సర్పంచ్ కానీ అడుగుతాడు, ఒరే తాగుబోతు వాడు, నువ్వు అసలే తాగిన మత్తుల్లో ఉండవు ఏంటి అనే హత్యకుడు అనేసి నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా అనేసి అడుగుతాడు. హీరో భయంతో హీరో యొక్క కార్డ్ని లాగుతుంది. ఏదైనా మాట్లాడరా అనేసి వీడు కానీ హీరోయిన్ భుజం మీద అయితే తట్టి, నువ్వేం బాధపడకు నేను చూసుకుంటాను అన్నట్టు చెప్పి ఆ తాగుబోతు వాడికి అయితే దగ్గరగా వచ్చైనా నేను హత్య చేయడానికి నువ్వు ఎప్పుడైనా చూసావా అన్నట్టు బెదిరిస్తాడు. వాడు కానీ నేనేం చూడలేదు కానీ అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ తన పొలం నుంచి అయితే హీరో గాయాలతో లాక్కొని వచ్చి ఉంటుంది కదా. ఇప్పటికైతే వీడు కానీ అన్నైతే చూపిస్తారనమాట. నువ్వు రక్తపు గాయాలతో ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు కదా హంతకుడు అన్నట్టు చెప్తాడు. వెంటనే ఈ అమ్మ క్యారెక్టర్ని కానీ, అవును హీరో అయితే తప్పనైనా వారు పెళ్లి చేసుకునేది తన యొక్క ఆస్తిని కానీ మీరైతే ఊర్లో వాళ్ళందరూ కానీ మంచి ఇవ్వాలన్నట్టు సర్పంచ్తో అడుగుతూ ఉంటారు. హీరో కానీ అంటే ఆస్తి కోసం మీరు కానీ నా మీద నింద మోసి హంతకుడు చేస్తూ ఉంటారు, మీరు రూమ్స్ని స్పైట్ చేస్తూ ఉంటారు, తన ఎవరు తెలుసు అంటూ వెంటనే హీరో కానీ తనైతే నా యొక్క బాస్, నేను కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేస్తూ ఉంటాను అన్నట్టు సిగ్నల్ ఇస్తాడు. వెంటనే అసిస్టెంట్ కానీ అవునవును వాడినైతే నా దగ్గర పని చేసే పనివాడు, చాలా సంవత్సరాలుగా నా దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు అని చెప్తారు. తను చాలా మంచివాడు అన్నట్టు హీరోకి అయితే సర్టిఫికేట్ ఇస్తాడు. దాన్ని వినేసి అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ ఇంత పెద్ద బాస్ వచ్చి చెప్తూ ఉంటాడు. అంతే హీరో నిజంగానే మంచివాడు ఉంటాడు అనేసి ప్రెసిడెంట్ కానీ వీళ్ళనైతే బాగా తిడతాడనమాట. హీరోయిన్ నీ కొడుకుని పెళ్లి చేసుకోలేదంటే కోపంలో నువ్వు కానీ తన మీద అంత నింద ఉంటావా మరి ఎందుకు ఇక్కడ నుండి వెళ్ళండి అనేసి వాళ్ళని కానీ తరిమేసి ఇప్పుడు అసిస్టెంట్తో కానీ ఏమైనా నువ్వు కానీ పెళ్ళి కనేసి వచ్చి ఉంటావు కదా, వాళ్ళకైతే గిఫ్ట్ మనీ ఇవ్వాలన్న విషయం కానీ నీకు తెలియదు, నువ్వు ఎందుకు ఇక్కడ డబ్బులు ఇవ్వలేదు అన్నట్టు అడుగుతాడు. అసిస్టెంట్ కానీ జాబ్లో అయితే చెక్ చేస్తున్నాడు అనమాట. చెల్లి గువ్వగా లేదు, దాంతో తనతో వచ్చి వాళ్ళతో కానీ అడుగుతాడు. వాళ్ళు చెక్ చేశారు, డబ్బులు లేదు కదా. ఆ టైంలో హీరోతో వచ్చి అసిస్టెంట్తో కానీ డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేయరా అన్నట్టు చెప్తాడనమాట. దాంతో అసిస్టెంట్ కానీ మీకు ఎంత డబ్బు కావాలో అన్నట్టు హీరోయిన్తో అడుగుతాడు. మీరు కదా డబ్బులు ఇవ్వకపోతే మీ వల్ల అయినంత వరకు ఇవ్వండి అన్నట్టు చెప్తుంది. దాంతో అసిస్టెంట్ కానీ డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ తర్వాత అందరు కానీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నైట్ అయిపోతుంది, సో వచ్చి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అసిస్టెంట్ కానీ హీరోతో చెప్తూ ఉంటాడు, ఆ శత్రువులనైతే మేము కానీ పిలుచుకొని వచ్చాము అనేసి హీరో కానీ కార్లో నా కోసం వెయిట్ చెయ్యి, నేను కానీ నైట్ అయితే వచ్చి మాట్లాడతాను అన్నట్టు చెప్పి వాళ్ళని కానీ అక్కడ నుండి అయితే పంపిస్తాడు. కానీ ఇంకా ఊరి ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ అయితే వెళ్ళిందనమాట. హీరో కానీ మీరు వెళ్ళలేదా అన్నట్టు అడుగుతుంది. కానీ వీళ్ళైతే ఇంట్లో లోపలికి పిలుచుకొని వచ్చి ఈ రోజే కదా మీరు ఇద్దరు కానీ పెళ్ళైపోయింది, సో ఈరోజు నైట్ మీరు ఇద్దరు కానీ కలిసి ఉండాలంటే మొత్తం అరేంజ్మెంట్ కానీ మేము చేసి వెళ్తాము అన్నట్టు చెప్తారు. హీరో కానీ బాగా తాగేసి మత్తులో ఉంటాడంట. యాక్టింగ్ అయితే వేస్తాడు. ప్రెసిడెంట్ కానీ మీరు ఇద్దరికి చేసు కావాలంటే మేము కానీ వెళ్ళిపోతామంటాడు. వెంటనే హీరో కానీ హీరోయిన్ అయితే కిస్ చేశాడనమాట. దీన్ని అయితే వాళ్ళు కానీ చూడలేదు, చాలా సిగ్గుపడుతూ అందరూ కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ అయితే వదిలేస్తాడు. కానీ ఇంకా హీరోయిన్ అయితే ఈ షాక్లో నుంచి బయటకు రాలేదు. కానీ హీరో అయితే హీరోయిన్ని కానీ సైగ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకైతే ఎవరూ వెళ్ళలేదు. అక్కడ కిటికీలో నుంచి దొంగతనంగా మనల్ని చెక్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ చూస్తుంటుంది, ఎప్పుడు ఏం చేస్తుందో అన్నట్టు తను తాగుతూ వెంటనే హీరో కానీ హీరోయిన్ అయితే అక్కడి నుంచి తీసుకొచ్చి సోఫా మీద కానీ
పడుకోబెట్టి వీళ్ళిద్దరిని కానీ ఏం చాలా రొమాంటిక్గా ఉండేటట్టు ఒకటే సౌండ్ అయితే ఇస్తారు. యాక్టింగ్ చేస్తూ దాన్ని చూసే వరకు వాళ్ళు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. నిజంగానే వాళ్ళు వెళ్ళిపోయినారని కన్సల్ట్ చేసుకున్న తర్వాతే హీరో కానీ హీరోయిన్ అయితే వదులుతాడు. ఏం పని చేయలేదు కానీ నాకెందుకో ఇంత టైర్డ్గా ఉంది అన్నట్టు హీరో కానీ విసుకుంటుంది. అక్కడ నుంచి కానీ నేరుగా అసిస్టెంట్ దగ్గరికి వస్తుంటాడు. కానీ అసిస్టెంట్ అయితే 12 అయితే ఇక్కడ కానీ బాస్ అయితే రాలేదు. ఆయన 28 సంవత్సరాలుగా హీరో అయితే సింగిల్గానే ఉంటాడు కదా. సో ఈరోజు వేరే పెళ్ళి అయినా ఫస్ట్ నైట్, సో తన హ్యాపీగా ఉంటాడు అన్నట్టు తాగుతూ ఉంటాడు. వెనకాల అయితే హీరో కానీ వచ్చి ఒళ్ళు రాలేదు వెధవ ఏం మాట్లాడుతూ ఉన్నావు అన్నట్టు అరుస్తాడు. వెంటనే అసిస్టెంట్ కానీ సైట్లో అయిపోతాడు. ఇప్పుడు హీరో కానీ ఆ చంపడానికి వచ్చిన ఉంటారు కదా, వాడితో అయితే అడుగుతాడు అన్నమాట. నన్ను చంపడానికి నిన్ను ఎవరు పంపించారు, మర్యాదగా నిజం చెప్పు లేకపోతే నేను చంపేస్తాను అన్నట్టు బెదిరిస్తాడు. వీడి కానీ దెబ్బలకి భయపడిపోతారు. మీ నాన్న కానీ నన్ను కానీ పంపించాడు అనేసి చెప్తాడు. యాక్చువల్గా హీరో వాళ్ళ నాన్నకైతే ఒక ఇంగ్లీష్ మెయిన్ చెల్లు ఉంటాడు. హీరో యొక్క ఆస్తి మొత్తాన్ని వాడిని వారసుడిగా చేయాలనేసి హీరో చంపడానికి మనుషులు అయితే పెట్టండి అంటాడు. అదంతా చెప్పేసరికి హీరో కానీ వీడిని అయితే లాక్కొని వెళ్ళి పోలీసుల దగ్గర అయితే అప్పగించామనేసి గార్డ్స్తో అయితే చెప్పి పంపిస్తారు. ఇప్పుడు అసిస్టెంట్ కానీ చెప్తాడనమాట, సరే బాస్ మనం కానీ వెంటనే సిటీకి అయితే వెళ్దామంటాడు. కానీ హీరో అయితే లేదురా, నేను ఇంకా హీరోయిన్తో ఎలాంటి ఇన్స్ట్రక్షన్ చెప్పలేదు, తనతో చెప్పేసి రేపు మార్నింగ్ బయలుదేరదామంటాడు. అసిస్టెంట్ ఫుల్ షాక్ అవుతాడు. నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో కాపురం చేయాలో దాన్ని నేను డిసైడ్ చేసుకుంటాను, మూసుకొని నువ్వే వెళ్ళు అన్నట్టు చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ నెక్స్ట్ డేనే మార్నింగ్ అయితే అసిస్టెంట్ కానీ వచ్చి హీరోతో అయితే చెప్తాడు, ఈ విధంగా నా కన్స్ట్రక్షన్ సైట్లో అయితే 1 month వరకు ఉంటుంది, హీరోయిన్ కానీ మీరైతే నాతో పాటు పంపించండి సిటీకి అనేసి హీరో కానీ వీళ్ళు చెప్తుంది. నిజంగా అనుకునేసి సరే వాడిని కానీ మీరైతే పిలుచుకొని వెళ్ళండి అన్నట్టు చెప్పి అక్కడి నుంచి అయితే పంపిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు హీరో ఒంటరిగానే మొత్తం పనులను కానీ చూస్తూ ఉంటాడనమాట. అక్కడికైతే ఒక ఆంటీ కానీ వచ్చి చెప్తూ ఉంటుంది, ఇప్పుడైతే మన పట్టణాలను కొనడానికి ఎవరు కానీ రావట్లేదు, అసలు చాలా తక్కువ ధరకైతే కొంటూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకున్న ఒక కొడుకు యొక్క ట్యూషన్ ఫీజుని కానీ నేను కట్టుకోలేకపోతున్నాను అన్నట్టు చెప్తూ చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ కానీ కష్టంగా ఉంది, దీనికి ఏదైనా పరిష్కారం వెతకాలి అన్నట్టు ఆలోచిస్తుంది. నేరుగా ఊరి ప్రెసిడెంట్ దగ్గరికి అయితే వెళ్ళి నేను కానీ లైవ్ స్ట్రీమ్లో అయితే వెళ్ళి మొక్కజొన్నలు కానీ సేల్ చేశాను, దాని ద్వారా చాలా మంచి కానీ దేన్ని అయితే కొనడానికి ముందుగా వస్తారు, సో మనకి కానీ మంచి లాభం అయితే ఉంటుంది, ఏమంటారు అన్నట్టు అడుగుతుంది. తను కానీ ఆలోచించి దీనివల్ల నిజంగానే మనకి లాభం ఉంటుంది, నువ్వు ఏదైనా కానీ ఈ ఊరు మంచికే చేస్తావు కానీ నీకు సపోర్ట్ చేశాను కానీ వమ్మ అనేసి పర్మిషన్ అయితే ఇస్తాడు. ఈరోజు నైట్ హీరో కానీ ఊర్లో వాళ్ళందరికీ పిలిచి లైవ్ స్ట్రీమ్లోకి అయితే వెళ్ళి వాళ్ళ యొక్క మొక్కజొన్న గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుంది. కానీ ఒకే ఒక్క వ్యూవర్ కథ ఉంటాడనమాట, దాన్ని అయితే ఆ లేడీ కానీ చెప్తుంది. కానీ హీరోని అయితే ఇది కథ స్టార్టింగ్ వ్యూవర్స్ పెరుగుతారు అన్నట్టు చెప్తుంది. నెక్స్ట్ డేనే అయితే ఈ అమ్మ కానీ అక్కడ ఉండే వాళ్ళతో అయితే చెప్తుంది, హీరోని అయితే మీ కాన్మే అమ్మిస్తారు అనుకుంటూ ఉంటారు, ఏంటి తన మిమ్మల్ని బాగా మారుస్తుంటుంది, మీరు మొత్తాన్ని కానీ కొట్టేయడానికే చూస్తుంది, తన నమ్మకండి అని అంటుంది అన్నట్టు చెప్తాడు. దీన్నంతా హీరోయిన్ అయితే చాలా బాధపడుతూ అక్కడ నుండి కానీ వెళ్ళిపోతుంది. ఆ లేడీ కానీ ఆ అమ్మాయిని పట్టుకునేసి అరుస్తూ ఉంటుందన్నమాట. తనైతే పర్వాలేదు మనకి మంచి చేయాలనేసి ట్రై చేస్తుంది. కానీ నువ్వేం చేస్తూ ఉంటున్నావు దరిద్రం అన్నట్టు తిట్టేసి వెళ్తుంది. కానీ హీరోని అయితే తన నమ్మకాన్ని వదలకుండా మళ్ళీ కానీ లైవ్ స్ట్రీమ్ని అయితే స్టార్ట్ చేసి మళ్ళీ కానీ ఆ కార్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అమ్ముతూ ఉంటాడనమాట. అట్టే కట్ చేసి సిటీలోనే చూపిస్తారు. హీరో యొక్క స్టెప్ బ్రదర్ వాళ్ళ నాన్న కానీ హీరో అయితే వస్తూ ఉంటాడనమాట. విషయం తెలిసేసరికి ఇంట్లో నుంచి పరుగులు తీస్తూ ఉంటాడు. కానీ ఆపోజిట్లోనే హీరో కానీ వచ్చి యముడిలాగా నిలబడతాడనమాట. ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, నేను కానీ మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రండి అన్నట్టు చెప్పి గార్డ్స్తో అయితే వాళ్ళ ఇద్దరికి కానీ లాక్ చేస్తాడు. సో ఇప్పుడు వాళ్ళ నాన్న కానీ అరుస్తూ ఉంటాడు, ఒరే నువ్వు నా యొక్క కొడుకు రా, అసలు నాన్నవి ఏం చేస్తూ ఉన్నావు అన్నట్టు. కానీ హీరో అయితే ఆ మాటల్ని అసలు పట్టించుకోలేదనమాట. ఇప్పుడు అసిస్టెంట్ కానీ హీరో అయితే చెప్తూ ఉంటాడు, బాస్ మీ వైఫ్ కానీ లైఫ్ స్ట్రీమ్లో అయితే కన్సల్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు చెప్తాడు. దాన్ని వేసి నాన్న అయితే ఫుల్ షాక్ అయిపోతాడు. ఏంది నీకు పెళ్ళి అయిపోయిందా, వైఫ్ ఉంటుంది కదా, ఎంత మంచి విషయం ఇది, నువ్వు ఎందుకు నా నాన్నతోనే చెప్పలేదు అన్నట్టు అరుస్తాడు. కానీ హీరో అయితే దాన్నంతా నీతో చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టు అంటాడు. కానీ ఈ తమ్ముడు ఏం చెప్తాడో, ఇదిగో చూడు నాన్న, అన్నయ్య నీకు నా అమ్మ వేరే, సో నువ్వు మా నాన్నవి అన్నట్టుగా
నువ్వు కానీ కనుచరిక వదిలేయి అంటాడు. కానీ హీరో అయితే వాడిని ధరించండి అంటాడనమాట. అక్కడ నుండే గాన్స్ కానీ ఆ తమ్ముడిని అయితే బాగా కొడుతూ ఉంటాడు. ఈ నాన్న అయితే ఒకటే అరుస్తూ ఉంటాడు, నా కొడుకుని వదిలేయి వదిలేయి అనేసి. కానీ హీరో అయితే దాన్నంతా అస్సలు పట్టించుకోకుండా హీరోయిన్ యొక్క లైవ్ స్క్రీన్లోకి వెళ్ళి తన యొక్క కాన్స్ మొత్తాన్ని కానీ నేనైతే కొనుక్కుంటాను అన్నట్టు మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోతాడు అనమాట. నేను చెప్పే అడ్రస్కి మీరు కానీ డెలివరీ చేయండి అంటాడు. హీరోయిన్ కానీ వెంటనే సంతోషంతో తను కానీ అడ్రస్ అంతా నెట్ చేసుకుంటాడనమాట. ఇటు పక్క నాన్న కానీ ఆ కొడుకుని మనుషులు కొట్టి చంపేస్తూ ఉంటాడు. వద్దు అనేసి చెప్తూ ఉంటారు, అరుస్తాడు. కానీ హీరో అయితే నన్ను చంపడానికి నువ్వు కానీ మనుషులను పంపించావు కదా, అది మాత్రం లెక్కలోకి రాదా ఏంటి, వీళ్ళందరూ లాక్కొని వెళ్ళి ఏదైనా సముద్రంలో పడేయండి అన్నట్టు చెప్పి అక్కడ నుంచి పంపిస్తూ ఉంటారు. అప్పుడే ఈ నాన్న కానీ చెప్తూ ఉంటాడు, యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ అమ్మ యొక్క డబ్బుల కోసం ఇతను కానీ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ అమ్మాయిని తను కానీ చీట్ చేసి వేరే ఆమెతో కానీ అసిస్టెంట్ బ్రదర్ని అయితే అనుకున్నాను. నువ్వు మీ అమ్మలాగే చనిపోయి వాడిని అన్నట్టు అంతా. అప్పుడు హీరోకి పిచ్చ కోపం వచ్చేసింది. వాళ్ళ నాన్న అనేసి కానీ చూడండి లాగి ఒక్కటి ఇచ్చేశాడు. నా అమ్మ గురించి కనుక మాట్లాడమంటే నేను నిన్ను ఇక్కడే చంపేస్తాను అన్నట్టు చెప్పి వాడికి కొట్టి అక్కడి నుండి కానీ తరిమేశాడు అంటాడనమాట. కానీ హీరో చాలా ఎమోషనల్ అయిపోయాడు. వెంటనే వెళ్ళి హీరోయిన్ ఫోటోని చూసి వీడి కానీ కొంచెం అయితే సంతోషపడుతూ ఉంటాడనమాట. అటు ఇటు పక్క హీరోయిన్ చూస్తే తన యొక్క మొత్తం కానీ సెల్ అయిపోయింది కదా. సో ఈ గుడ్ న్యూస్ని అయితే ఊర్లో వాళ్ళందరితో కానీ చెప్తూ ఉంటారు. అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ ఈ అమ్మ కొడుకుల యొక్క కాన్ మొత్తం సెల్ అరవలేదు కదా. వాళ్ళైతే చాలా భయపడుతూ ఉంటారు. ఇప్పటికీ ఈమె అయితే అరగట్టు లేదు లేదు వాళ్ళందరూ కానీ అయితే హీరోయిన్ అమ్మేసింది అనేసి నమ్మి ఏర్పించిపోతారు. తను హీరోయిన్ కానీ పెళ్లి చేసుకొని ఉంటే మనకు అసలు ఈ బాధే వచ్చి ఉండేది కాదు కదరా అనేసి వీడికి పొడుచుకొని వచ్చేసింది. కోపం నేరుగా హీరోయిన్ వస్తూ ఉంటే తను బైక్కి ముందర వెళ్ళి నిలబడి, నీ హస్బెండ్ పెళ్ళి అయిన మరుసటి రోజే మీ ఊర్లో నుంచి వెళ్ళిపోయాడు కదా, వాడు ఇంకా కానీ ఇంటికి రాలేదు, ఆ వాడిని కానీ నువ్వైతే డివోర్స్ చేసి నన్ను పెళ్లి చేసుకో అన్నట్టు హీరోని బలవంతం చేస్తూ తనకి క్లోజ్గా వెళ్తాడు. తను కానీ దరిద్రుడా అసలు ఏం మాట్లాడుతూ ఉండావు నువ్వు అనేసి వాడిని అయితే సావు కొట్టి కొడుతుందనమాట. అంతలోపే అక్కడికైతే ఊరి ప్రెసిడెంట్ కానీ వచ్చేసాడు. రే ఒంటరిగా ఉండే అమ్మాయితో నువ్వు తప్పుగా నటించకూడదు అంటావు, నీకు సిగ్గు లేదన్నట్టు వాడిని అయితే బాగా తిట్టి అక్కడ నుంచి కానీ తరిమేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు కానీ వచ్చి ఊర్లో వాళ్ళ యొక్క కాన్ మొత్తాన్ని కానీ అక్కడి నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ చేశారు. ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ కానీ హీరోకి అయితే థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. నువ్వు ఊరికి మంచి కోసం చాలా హెల్ప్ చేసావు అనేసి. కానీ హీరోని ఏం చేస్తుంటాడు, మన ఊరికి మనం కానీ టాస్ ప్లేస్గా మారుదామా, అక్కడనైతే కొన్ని పండ్ల చెట్లను అయితే నాటి ఆ సిటీలో ఉండే వాళ్ళకు కానీ వచ్చి హార్వెస్ట్ చేసినట్టు మనం కానీ మారుద్దామంటాడు. సో మనకి లాభం ఉంటుంది, వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏమంటావు అంటాడు. దాన్ని వాళ్ళు కానీ ఒప్పుకుంటారు. మా వల్ల అయినంత వరకు మేము కానీ నీకైతే హెల్ప్ చేసాం, అది మంచి ఐడియానే అనేసి ఆ రోజు నైట్ హీరో కానీ భోజనం చేస్తూ ఉంటుంది. అప్పుడైతే ఊరో ప్రెసిడెంట్ కానీ తన దగ్గరికి అయితే వచ్చి ఊర్లో వాళ్ళందరితో కానీ నేను మాట్లాడేశాను, సో అందరూ కానీ ఒప్పుకున్నారు, వెంటనే మనం కానీ ఆ పండ్ల చెట్లను అయితే నాటేద్దాం అన్నట్టు పర్మిషన్ అయితే ఇస్తాడు. అంటే కట్ చేసి సిటీలో ఉన్న హీరోయిన్ చూపిస్తారు. వాడికి హీరోయిన్ కానీ మెసేజ్ చేస్తుంది అనమాట, మీరైతే మా యొక్క కానీ కొన్ని మా చాలా హెల్ప్ చేశారు, దానికైతే థ్యాంక్స్ అనేసి హీరోకి సంతోషపడుతూ ఉంటాడు. ఇటుపక్క హీరోయిన్ వాళ్ళు కానీ వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళ పళ్ళ చెట్లను అయితే నాటుతూ ఉంటారు. అక్కడికైతే ఒకతను కానీ ఇతనైతే ఇక్కడే ఉంటే మొత్తం పొలాలని కానీ కొనేసే ప్లాన్ చేస్తూ ఉంటాడనమాట. సో దానికోసం మాట్లాడడానికి వచ్చావును అందరూ కానీ ఏం చేస్తూ ఉన్నారు అన్నట్టు అడుగుతూ ఉంటాడు. ఊరి ప్రెసిడెంట్ కానీ వచ్చి ఏదో పెద్ద ఇలా కనబడతలేవన్నట్టు చెప్తాడు. షేక్ హ్యాండ్ ఇస్తాడు. కానీ అతనికి భలే పొగురు ఉంటుంది, అసలు పట్టించుకోకుండా ఉంటాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ కానీ ఏం చెప్పాడంటే మా ఊరి యొక్క అగ్రికల్చర్ స్టూడెంట్ హీరోయిన్, మీరు ఏం మాట్లాడుతున్నారు కానీ తనతో మాట్లాడకండి అన్నట్టు చెప్పి హీరోయిన్కి అయితే పిలుస్తున్నాడనమాట. వీడు హీరోయిన్ని చూసిన వెంటనే పడిపోయాడు. వాట్ ఏ బ్యూటీ, నిజానికి దాన్ని నువ్వు చాలా అందంగా ఉంటున్నావు అన్నట్టు చెప్తాడు. ఊరి ప్రెసిడెంట్ అయితే అరుస్తూ ఉంటాడు, దరిద్రుడా ఏం మాట్లాడుతూ ఉన్నావు ఒక అమ్మాయితో అనేసి. అదేనా లేది లైఫ్, అదేమి లేదు, నా వైఫ్ అయితే ఇప్పుడు ఉందా, రీసెంట్గానే చనిపోయింది. నాకు ఒక కొడుకు ఉన్నాడు, తన్ని చూసుకోవడానికి ఒక అమ్మ కావాలి కదా, మీకు ఒకే ఉంటే హీరోని పెళ్లి చేసుకుంటానంటాడు. మొత్తం పొలాలను కానీ నేను కొంటాను, నేను కానీ మీకైతే ఒక 10 మిలియన్ డబ్బులు ఇస్తానంటాడు. అక్కడ ఉండే వాళ్ళు కానీ ఈ పొలం యొక్క రేట్ని అయితే కౌంట్ చేసి యాక్చువల్గా ఇదైతే 1 బిలియన్కి పైన పోతుంది, కానీ నువ్వైతే
10 మిలియన్ ఇస్తానంటూ ఉంటాడు. మీకేమైనా అక్కర్లేదు మరి ఇదిగో ఇక్కడ నుండి వెళ్ళు అన్నట్టు వాళ్ళు అరుస్తాడు. కానీ వీడైతే అరగట్లేదన్నమాట. ముష్టి పొలియాన్ని పెట్టుకునేసి మీరేం చేయబోతారో ఆ కాంట్రాక్ట్ పేపర్స్లో అయితే సైన్ చేయండి అంటాడు. కానీ హీరోయిన్ అయితే దాన్ని మొత్తాన్ని కానీ తీసి చింపి పడేస్తుంది. వీడికి కాలిపోయి హీరోయిన్కి అయితే కొట్టడానికి వస్తాడు. అంతలోపే అక్కడికైతే హీరో కానీ వచ్చేస్తాడు. వీడు సైలెంట్గా అయిపోతాడు. అక్కడ ఉండే ఆంటీ కానీ హీరోతో చెప్తూ ఉంటుంది, ఇదిగో చూడు బాబు, నువ్వు లేని టైంలో నీ వైఫ్ కానీ వీడైతే కొట్టడానికి వచ్చాడు అనేసి హీరోకి కాలిపోయి నేరుగా వెళ్ళి వాడినైతే బాగా తిప్పి పడేస్తూ ఉంటాడనమాట. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా వైఫ్ మీద చేయి పెడతావు అనేసి వీడు కానీ వాళ్ళ గ్యాస్తో ఒరే దున్నుపోతులారా, మిమ్మల్ని దండగా నేను పిలుచుకొని వచ్చి మీరు చూస్తూ నిలబడతారా ఏంటి, హీరోని వెళ్ళి కొట్టండి అని అంటాడు. వాళ్ళు అయితే గొడవలోకి వస్తారు. ఇటుపక్క హీరో ఉంటే వాళ్ళందరూ కానీ గొడవలోకి అయితే వచ్చి ఆ రౌడీ గ్యాంగ్ మొత్తాన్ని కానీ కొట్టి అక్కడి నుంచి అయితే తరిమేస్తారనమాట. సో ఇప్పుడు వీళ్ళకు ఉండే ప్రాబ్లం కానీ సివిల్ అయిందంటే సాల్వ్ అనేసి సంతోషపడతారు. అక్కడ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు హీరో కానీ హీరోయిన్ బైక్లో వస్తూ ఉంటాడు. వీడికి ఇప్పుడు హీరో మీద అయితే ఫిజిక్స్ స్టార్ట్ అయి ఉంటుందన్నమాట. సో వీడైతే హీరోని హాక్ చేసుకొని వస్తూ ఉంటాడు. హీరో వెంటనే కానీ తన బైక్ మీద స్టాప్ చేసి అసలు ఏం చేస్తూ ఉన్నావు అన్నట్టు అడుగుతుంది. ఇదిగో చూడు, నాకంటే ఎవరూ లేరు, మా అమ్మ చనిపోయింది, ఇంకా మా నాన్నగాని చనిపోయాడు, ఎవరు లేరు నా లైఫ్లో, వైఫ్గా నువ్వు కానీ వచ్చావు, జీవితాంతం మన యొక్క మ్యారేజ్ని అయితే కంటిన్యూ చేద్దాం, నాతోనే నువ్వు కలిసి ఉంటావు అన్నట్టు వీడు కానీ ప్రపోజ్ చేశాడు. కానీ హీరోయిన్ అయితే ఇంకా షాకింగ్లోనే ఉంటుందన్నమాట. అసలు ఏం మాట్లాడుతూ ఉంటున్నావు నువ్వు, నీకు తినడానికి ఏం కావాలి అన్నట్టు టాప్ మారుస్తుంది.